పేరు మహాలక్ష్మి అండి. మేము ఇక్కడికి జగనన్న కాలనీలోకి వచ్చేసామండి. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. మొన్న మే నెల నుంచి పురుగులు నైట్ టైం వచ్చి కుట్టేస్తున్నాయండి. అవి ఏంటో మాకు తెలియలేదు. తెల్లారిపాటికి దద్దుర్ల కింద వచ్చేసి కాలిపోయినట్టు బొబ్బలు వచ్చేస్తున్నాయండి. మా అమ్మాయి కూడా చుట్టాల ఇంటికని చుట్టారు కనుక 2 రోజులు మే నెలలో సెలవులకని వచ్చిందండి మా పాపకి కూడా కాలంతా అయిపోయింది. మా మనమలకి ఇద్దరికి కూడా అలాగే అయిపోయిందండి. ఇంకా వాళ్ళేమో వాళ్ళ ఆయన గారు భయపడి శర్మయాది స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే యాసిడ్ పురుగమ్మ పాకిందని మందులు అవి ఇచ్చి పంపించారండి. ఇంకా అక్కడతో మా అల్లుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. మా అబ్బాయికి చిన్న అబ్బాయికి మాత్రం ఒళ్ళంతా ఉందండి. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఒక చిన్న పురుగు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే ఈ పురుగుల ప్రభావం మాత్రం జనాన్ని పెద్ద సమస్యల్లోకి నెడుతోంది. రోజుకు 100 మందికి పైగా బాధితులు చర్మ సమస్యలతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీన్ని యాసిడ్ పురుగు లేదంటే యాసిడ్ ఫ్లై అని పిలుస్తారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, భీమవరం పరిసర ప్రాంతాలు, తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ఏరియాల్లో ఈ పురుగులు విపరీతంగా పెరిగిపోయాయి. వందల సంఖ్యలో ఈ పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయి. చిన్న పురుగు కదా అని లైట్ తీసుకుంటే తెల్లవారేసరికి మెడ, చేతుల మీద ర్యాషెస్ రావడం, నీటి బొడుగులు వస్తుండడంతో భయపడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ మంటలను భరించలేక నరకం చూస్తున్నారు. నా పేరు రాజు అండి. నేను ఇలా కంప్యూటర్ సిస్టమ్ గార్డ్ చేస్తాను. నైట్ టైం పొలాల వల్ల పురుగులు రావడం వల్ల ఈ పొడుకోవడం వల్ల ఈ పురుగులు కొట్టి ఇవాళ మచ్చల కింద అలాగ అవుతుంది. నైట్ టైం అదే పురుగులు రాత్రికి ఈ వీధి లైట్లు లేక ఈ పురుగులన్నీ లానుకు వచ్చి అవి కుట్టేసి అవి దొద్దల కింద వచ్చేసి అవి వాపులు వచ్చేసి బాగా మంటల కింద ఉంటుందండి. దానివల్ల జ్వరం, నీరసం, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నామండి. హాస్పిటల్లో చాలా ఖర్చు పడింది. నా పేరు ఈశ్వరరావు అండి. నేను వ్యాన్ డ్రైవర్ని. పొద్దున్న ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంకాలం వస్తామండి. వారం రోజుల కిందట నాకు పురుగు కుట్టింది. అది ఏ పురుగు అనేది తెలియదు. శంకలో బాగా తామర కింద వచ్చింది. మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. నాకు కాబట్టి సరిపోయింది. పిల్లలకు కుడితే కొద్దిగా ఇబ్బంది అవుద్ది. మా వెనకాల చేను ఉందండి. మా దారి వచ్చి కేఎస్ఎన్ కాలనీ నుంచి సిసికి వెళ్ళే దారి సింటు భూముల్లో ఉంటామండి మేము. దానివల్ల మా వెనకాల చేను అవి ఉన్నాయి. ఏ పురుగులు వచ్చినాయో అర్థం అవ్వట్లేదు. కొద్దిగా ఈది లైట్లు కూడా బాగా ఎలగట్లేదు. మొత్తం అన్నీ ఆరిపోయినాయి. అంతకుముందు ఈ పురుగులు పెద్దగా కనిపించలేదు. మే నెల నుంచి ఈ యాసిడ్ పురుగులు కుడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దద్దుర్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏవైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శర్మయాది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ యాసిడ్ పురుగుల వల్లే వస్తుంది బాబు, మీరు బిళ్ళలు వేసుకునే మీకు తగ్గదు, ఇంకంతే తగ్గినట్టు తగ్గుద్ది, మళ్ళీ వచ్చేద్దని అన్నారు. ఇంకా అలాగే యాపాకు, పసుపు నూరుకొని రాసుకుంటున్నామండి. సెల వస్తువులే ఓడుతున్నాం. నీసు కూడా తింటలేదండి. అవి ఏ టయాన్ని వస్తున్నాయో మాకు తెలుస్తలేదు. తెల్లారిపాటు బొబ్బలు వచ్చేస్తున్నాయి. నమస్తే అండి. మాది తాడేపల్లిగూడెం కుంట్రబోల్ దగ్గర ఉన్న భగత్ సింగ్ కాలనీ అండి. మా కాలనీలో ఈ యాసిడ్ పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా తీవ్రతతో కూడిన దద్దుర్లు, మంటలు, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేస్తున్నాయి. అవి తగ్గడానికి కనీసం 10 రోజులైనా పడుతుంది. ఇవి మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల చాలా తీవ్రతగా ఉన్నాయండి. మా ఏరియాలో ఇంచుమించి బోల్డ్ కుటుంబాలు ఉంటాయి. చాలా చిన్న, పెద్ద, ముసలి వయసులో భేదం లేకుండా అందరికీ వస్తున్నాయి. లేకపోతే ఇది ఇంకా తీవ్రత పెరిగిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చర్యలు వాటి విషయంలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనాలను ఇబ్బంది పెడుతున్న ఈ పురుగు అసలు పేరు రోవ్ బీటిల్, శాస్త్రీయ నామం పెడరెస్. ఈ పురుగులు మనుషులను నేరుగా కరవు, కుట్టవు కూడా. కానీ ఇవి మన శరీరంపై వాలినప్పుడు పొరపాటున కొట్టినా లేదా నలిపినా తమ శరీరం నుండి పెడరిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషద్రవాన్ని విడుదల చేస్తాయి. ఈ యాసిడ్ ద్రవం చర్మంపై పడగానే 24 నుండి 48 గంటల్లో ఆ ప్రాంతమంతా ఎర్రగా కందిపోతుంది. తీవ్రమైన దురద, మంట పుట్టడమే కాకుండా పెద్ద పెద్ద నీటి బొడుగులు వస్తాయి. దీన్నే వైద్యులు పెడరెస్ డెర్మటైటిస్ అని పిలుస్తారు. అందుకే ఈ పురుగు మీద పడకుండా జాగ్రత్త పడాలని, నెట్స్ వంటివి వాడితే బెటర్ అని సూచిస్తున్నారు. అలాగే ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పుడే డెర్మటాలజిస్ట్ను కలవాలని అంటున్నారు. వర్షాకాలం మొదలవడంతో ఈ పురుగుల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ పురుగు మీ శరీరంపై వాలితే పొరపాటున కూడా కొట్టకండి, నలపకండి.
నోటితో మెల్లగా ఊదడం లేదా కాగితంతో పక్కకు నెట్టేయాలి. ఒకవేళ అది నలిగి ద్రవం చర్మంపై పడితే వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. రాత్రి వేళల్లో కిటికీలు మూసి ఉంచడం, దోమతెరలు వాడడం, ప్రకాశవంతమైన లైట్లను తగ్గించుకోవడం ద్వారా ఈ యాసిడ్ పురుగుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. నమస్తే అండి, నేను డాక్టర్ రమ్య. నేను తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను, సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఈ కాలంలో యాసిడ్ ఫ్లైస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి తాడేపల్లిగూడెం జిల్లాలో. దీని పీడ్రస్ డర్మటైటిస్ అని అంటారు. ఇది ఒక పురుగు అనమాట. దీనివల్ల ఏంటి అంటే ఇది పురుగు కుడతం వల్ల కాదండి, పురుగు మనకి మీద పాకినప్పుడు ఏమవుతుంది అంటే మనం పురుగు పాకినప్పుడు చంపటం కానీ దాన్ని రుద్దాం అనుకోండి, దాని చివరి భాగంలో నుంచి మనకి ఒక టాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. పీడ్రెన్ టాక్సిన్ అని అంటారు. ఆ టాక్సిన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ లాగా స్కిన్ రియాక్షన్ అనేది వచ్చింది అనమాట. అది ఏంటి అంటే ఫస్ట్ చర్మం అనేది ఫస్ట్ ఎర్రగా ఉంటుంది, ఎర్ర నుంచి కొంచెం చిన్న చిన్న నీటి బొబ్బల్లాగా వస్తాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మానిపోయి ఒక నల్ల మచ్చలాగా పడిపోద్ది అనమాట. సో దీనికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ పురుగులు మనకి నివారణ చేసుకోవాలి అంటే మనకి నెట్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఫుల్ హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. పురుగు మన మీద పాకినప్పుడు మనం దాన్ని చంపకుండా జస్ట్ తరివితే చాలన్నమాట, తీసేస్తే చాలు. పొరపాటున మనకి టాక్సిన్ అనేది మనకి కాంటాక్ట్లో వచ్చిందంటే వెంటనే సబ్బు పెట్టి కడిగేసుకోండి. నియర్ బై మీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా చర్మవ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట.